హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి 15,000 లోపు ఒక టాప్ 5 మొబైల్స్ అయితే చూద్దాం అనమాట. అండ్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే ఆర్డర్ వైజ్ అయితే చెప్పట్లేదు, ఇదే టాప్ 1, ఇదే టాప్ 2, ఇదే టాప్ 3 అని. మామూలుగా ర్యాండమ్గా అయితే పిక్ చేసి వెళ్తాను. అలాగైతే చూడండి, ఇన్నిట్లో మనం కొంచెం ప్రైస్ బట్టి కూడా చూద్దాం. సో అలాగైతే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి ఐక్యూ Z9X 5G. ఇది వచ్చినప్పటికి అందరికీ తెలిసిందే 6 Gen 1 ప్రాసెసర్తో మనకి 12,500 ప్రైస్ సెగ్మెంట్లో మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. ఇంక ఈ సేల్ టైం ఇంకో 10 డేస్లో సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి 24-25 తారీఖు నుంచి. సో ఇంకా ఆ టైంలో మనం చూసుకున్నట్టయితే ఇది దగ్గరికి మీకు 11,500 12,000 ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకైతే దొరుకుతుంది అనమాట. సో ఈ మొబైల్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. 10,000 నా బడ్జెట్ అనుకునే వాళ్ళు ఇంకో 2,000 రూపీస్ నేను ఎక్స్ట్రా వేసుకోగలను అనుకుంటే కనుక ఈ మొబైల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు నేను 15,000 దాకా కూడా వెళ్ళలేను, నాది 10 కాదు 12 కాదు, ఒక 12,500 13,000 అనుకునే వాళ్ళు దీనిలోనే 8+128GB 128GB స్టోరేజ్ ఆ టైప్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. లేదు నాకు 10,000 స్ట్రిక్ట్గా నేను ఇంకొక 2,000 ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని అనుకునే వాళ్ళు 4,128కి అయితే వెళ్ళిపోండి. ఇది వచ్చినప్పటికి 10,000 దగ్గరలోనే ఉంటుంది, 15,000 దగ్గరలో ఉంటుంది. బట్ 10,000కి ఈ ఆఫర్స్లో మాత్రమే దొరికే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో నేను అంతగా ఇప్పుడు అప్పుడే చెప్పను. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో 15,000లో మీరు ఒక లీస్ట్ బడ్జెట్లో కావాలనుకుంటే కనుక మీకు ఐక్యూ Z9X అయితే దొరుకుతుంది. ఇది వచ్చినప్పుడు 6 Gen 1 ప్రాసెసర్తో దొరుకుతుంది. హెవీ బ్యాటరీ కూడా ఉంటుంది, మీకు Full HD+ డిస్ప్లే అయితే దొరుకుతుంది అనమాట. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో మంచి మొబైల్. మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాము, ఆ వీడియో కూడా చూడండి, పైన కార్డ్స్లో అయితే ఇస్తానమాట. అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో మీరు చూసుకున్నట్టయితే Vivo T3X అని చెప్పేసి ఉంటుంది ఇదే మొబైల్. సో రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలనుకునే వాళ్ళు ఏమో Vivo, అండ్ అమెజాన్లో తీసుకోవాలనుకునే వాళ్ళు ఏమో ఐక్యూ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ మొబైల్ వచ్చినప్పటికి మనం చూసుకున్నట్టయితే CMF నుంచి CMF Phone 1. ఇది వచ్చినప్పటికి మీరు అనొచ్చు 16,000 ఉంది కదా బ్రో ఇప్పుడు ప్రజెంట్, ఒకవేళ మనం ఛార్జర్ కొనుక్కోవాలనుకుని ఇంకొక ఎక్స్ట్రా 1,200 పడుతుంది కదా, అప్పుడు 17,000కి వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ సేల్స్ టైంలో మనకి ఇది 15,000కి రావచ్చు. ఇప్పుడు కూడా మనకి బ్యాంక్ కార్డుతో చూసుకుంటే కనుక 15,000కి దొరుకుతుంది. మరి ఛార్జర్ అంటే కనుక మీరు కాంబోలో తీసుకుంటే ఛార్జర్ మీకు 700 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో మనం ఎలాగో ఫోన్ కొన్న తర్వాత బ్యాక్ కేసు కొనాలి, దీనిలో మనకి బ్యాక్ కేసు కూడా ఇవ్వడు కాబట్టి బ్యాక్ కేసు ఇవన్నీ వేసుకుంటే మీకు 1,000 రూపీస్ పడుతుంది. మీకు నా బడ్జెట్ ఇంకొక 1,000 రూపాయలు అటు వేసుకుంటా అనుకుంటే కనుక మీకు CMF Phone 1 అనేది ఒక మంచి మొబైల్ అవుతుంది. మీకు యూనిక్ OS ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రమే ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. లేదు నాకు యూనిక్ OS వద్దు, యావరేజ్ కెమెరా, మళ్ళీ గేమింగ్లో కూడా నాకు కావాలి, పర్ఫార్మెన్స్ ఇంకెక్కువగా కావాలని అనుకునే వాళ్ళు అయితే ఈ మొబైల్ని అయితే స్కిప్ చేశాను అనమాట. లేదు నాకు యూనిక్ OS కావాలి, నేను నథింగ్ OSని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను, అండ్ అలాగే నేను ఒక మంచి మీడియం యూజర్ని, నాకు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక మీరు ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. యూనిక్ డిజైన్ కూడా ఉంటుంది. సో డిజైన్ అండ్ OS ఎక్కువగా ఎవరైతే పట్టించుకుంటారో ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి అనమాట. అండ్ తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి Realme P1 అండ్ Realme Narzo 70. రెండు మొబైల్స్ ఒకటే. మనకి Realme Narzo 70 వచ్చినప్పటికి అమెజాన్లో దొరుకుతుంది, P1 వచ్చినప్పటికి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. రెండు Dimensity 7050 ప్రాసెసర్తో అయితే దొరుకుతున్నాయి అనమాట. అండ్ అలాగే రెండు మొబైల్స్లో మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, 5,000 mAh బ్యాటరీ ఉంటుంది, 35 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, 35 or 44 watts. అండ్ ఈ మొబైల్ 15,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే దీనిలోనే మీకు AMOLED డిస్ప్లే కూడా దొరుకుతుంది. సో ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి AMOLED డిస్ప్లే దొరకడం అనేది చాలా కష్టం. బట్ Narzo 70 అండ్ P1, Realme P1 ఈ రెండు మొబైల్ స్పెసిఫికేషన్స్ ఒకటి, డిజైన్ వైజ్ మీరు చూసుకొని అయితే కొనుక్కోండి. సో ఈ మొబైల్ అయితే మీకు 15,000 లోపు అయితే దొరుకుద్ది. Narzo 70 చూసుకున్నట్టయితే 13,000లో దొరుకుద్ది అనమాట అమెజాన్లో. P1 వచ్చినప్పటికీ స్ట్రిక్ట్లీ 15,000లో దొరుకుద్ది. సేల్స్ టైంలో మీకు ఇంకొక 1,000 రూపీస్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. 14 and 13, 12,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఈ మొబైల్ అయితే దొరుకుద్ది. కాబట్టి ఈ మొబైల్ని చూస్ చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి అనమాట. లేదు నాకు ఐక్యూ Z9X కన్నా ఇంకొంచెం బెటర్ మొబైల్ కావాలనుకుంటే మీరు ఇది అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ 7050 ప్రాసెసర్ కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మొబైల్ వచ్చినప్పటికి రియల్మీ నుంచి Realme Narzo 70 Turbo మనకి మొన్న ఈ మధ్యనే లాంచ్ అయింది. ఇది వచ్చినప్పటికి 90 FPS PUBG అండ్ BGMI కాల్ ఆఫ్ డ్యూటీ మొత్తం మనకి 90 FPSలో హ్యాండిల్ చేయగలుగుతుంది. యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్తాను అనమాట. 15,000కి మీకు ఆ మొబైల్ అయితే దొరుకుతుంది బ్రో. మరి మనకైతే 17,000 చూపిస్తుంది కదా, మరి బ్యాంక్ కార్డ్స్ కావాలంటారేమో అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఇచ్చేది ఏంటంటే కూపన్ కోడ్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ మొబైల్ని అయితే కన్ఫామ్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు వేరే బ్యాంక్ నుంచి ఏదైనా కార్డ్స్ కావాలనుకున్నంత ఏముండదు. సో మీ దగ్గర మొబైల్, నా దగ్గర స్ట్రిక్ట్ 15,000 ఉన్నాయి, నాకు బ్యాంక్ కార్డ్ కూడా లేదనుకునే వాళ్ళు ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. 15,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని అయితే చెప్తాను అనమాట. అండ్ కెమెరా కూడా మీకు మీడియం కెమెరా ఉంటుంది
అండ్ 2+3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ వస్తుంది కాబట్టి మీరు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా మీరు ఈ మొబైల్ లాంగ్ టర్మ్ యూస్కి అయితే వాడుకోవచ్చు. సో 15,000లో నాకు ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక మీరు ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్టయితే మోటో నుంచి మోటో G64 5G ఇది వచ్చినప్పటికి 7025 ప్రాసెసర్తో అయితే దొరుకుతుంది మీడియాటెక్ నుంచి. అండ్ అలాగే 6000 mAh బ్యాటరీతో పాటు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే మనకు దొరుకుతుంది అనమాట. అండ్ ఇది వచ్చినప్పుడు మనకి 8,128 అరౌండ్ 16,000 దాకా అయితే పడుతుంది. నేనైతే ఇంకా 16,000లో మళ్ళీ 1000 రూపీస్ బ్యాంక్ కార్డ్ ఇచ్చి 15,000 దొరుకుతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్కి నేను ఈ మొబైల్ అయితే అసలు సజెస్టే చేయను. బట్ చాలామంది ఏంటంటే మోటరోలా తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. లేదు నేను మోటరోలాలోనే ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటా అనుకుంటే కనుక మోటరోలా G85 5G ఈ మొబైల్ అయితే మనకు దొరుకుద్ది అనమాట. ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. నేను ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు, ఎందుకంటే దీనిలో కెమెరా క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. G85లో మీకు ఒక 25,000 30,000 కెమెరా ఉండేటట్టు అయితే మనకి ఈ మొబైల్ అయితే దొరుకుద్ది. సో యాజ్ పర్ కెమెరా నాకు కావాలనుకునే వాళ్ళు అయితే ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. బట్ UA ల్యాక్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. వీళ్ళు ఇంకా దాన్ని ఫిక్స్ చేయాలి. అండ్ లాంగ్ టర్మ్ యూస్కి కూడా ఈ మొబైల్ అయితే మీకు పనికిరాదు, ఎందుకంటే ఓఎస్ అప్డేట్స్ అనేది చాలా లేట్గా అయితే వస్తుంది కాబట్టి. సో నేను G64 తీసుకుంటా అనుకునే వాళ్ళు అయితే దాన్ని స్కిప్ చేసి G85 అయితే తీసుకోండి. అది కూడా సేల్స్లో రికమెండ్ చేస్తాను, ఎందుకంటే G85 అనేది ఇప్పుడు 17,000 ఉంది, 16,000కి అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. అండ్ మనకి సేల్స్ టైంలో అయితే మినిమం 15,000కి అయితే ఈ మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఆ టైంకి ఎవరైతే 15,000లో తీసుకోవాలనుకుంటారో మోటరోలాలో ఒక 10 days ఆగి G85 అయితే తీసుకోండి. లేదు నాకు అర్జెంట్ అనుకునే వాళ్ళు ఇంకా G64 కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే సజెస్ట్ అయితే చేయను. ఇదిగా టాప్ 5 మొబైల్స్ వచ్చినప్పటికి నేనైతే గేమింగ్ కోసం నార్జో 70 టర్బోని అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ అలాగే కెమెరా కోసమే నాకు డెడికేటెడ్గా కావాలనుకునే వాళ్ళకి G85 సజెస్ట్ చేస్తాను. బట్ అది కూడా సేల్స్ టైంలో కొనుక్కునే వాళ్ళకి అయితేనే సజెస్ట్ చేస్తాను. లేదు నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15,000 బిల్లో నేను ఇంకా 12,000 13,000 పెట్టుకుంటాను అనుకుంటే కనుక రియల్మీ నార్జో 70 కానీ లేదంటే IQ Z9X ఈ రెండింటిలో మీరు ఏ మొబైల్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.